ఫస్ట్ పుట్టినూరు ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చి పోడు వ్యవసాయం ఒక్కొక్కరు 2 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. దాంతో పాటు ఆ పోడు వ్యవసాయంతోనే నమ్మకంతో ఇక్కడ బతుకుతున్నారు. కాకపోతే మాకు ఈ పోడు భూములు కూడా సర్వే చేశారు, పట్టాలు కూడా ఇవ్వకుండా ఆఫ్ చేశారు. వీళ్ళు గొత్తలు కాదని గొత్తలని ఇవ్వకుండా ఆఫ్ చేశారు. మేము గొత్తలు కాదు, మాది గోండి భాష, మేము గోండోళ్ళము. మేము ఆదివాసి కోయళ్ళమే. మాకు వేరే విధంగా చూస్తున్నారు గవర్నమెంట్ అధికారులు. 10 కిలోమీటర్ ఉంటుంది. ఎట్టు వెళ్ళాలన్నా సన్నాపురం అయినా తండా అయినా ఈ ప్రాజెక్ట్ అయినా ఎట్టు వెళ్ళాలన్నా 10 కిలోమీటర్ దూరంగా మేము అడవిలో మయానంగా మధ్యలో ఉన్నాం. ఇక్కడే మేము జీవిస్తున్నాం. ఇక్కడ వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ 2 ఎకరాలు ఎకరన్నర పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. మాకు తాగటానికి మంచి నీళ్ళు ఇవ్వాలి, రోడ్డు పోపియాలి. మాకు హాస్పిటల్కి ప్రెగ్నెంట్ డెలివరీకి తీసుకెళ్లాలన్నా జిడ్డు పెట్టుకుని మోసుకెళ్లాల్సి వస్తుంది. కాకపోతే మాకు ఈ రోడ్డు పోసి ఎండబోరి ఇవ్వాలి. ఎండబోరి ఇస్తే హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు నుంచే 20 సంవత్సరాలు వస్తాయి. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళు అక్కడ నుంచి చేసి ఇక్కడే ఉన్నాం, ఇక్కడే బతున్నాం, ఇక్కడే సాగు చేసి పనులు చేస్తున్నాం, ఇక్కడే బతున్నాం, ఇక్కడే చనిపోయిన పిల్లలు గురించి మొక్కుడుకుని చాలా సంవత్సరం అయింది. 20 సంవత్సరాలు అయింది. ఇక్కడ వచ్చి మాకు నీళ్ళు లేదు, ఏం లేదు. మాకు గవర్నమెంట్ కొట్టుడు భూమి పంపించి మాకు ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. ఇబ్బంది పడుతున్నాము. చాలా రోగాలు వచ్చాము. పిల్లలు మొగ్గుడు ఆడవాళ్ళు చిన్న పిల్లలు కొని చల్లిపోతూ ఉంటారు. మాకు నీళ్ళు అసలు దగ్గర లేవు. 3 కిలోమీటర్ దూరాలు ఉంది, నడవాలకి చాలా దూరం రాలేదు. మాకు అసలు ఇబ్బంది ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.